లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన్నాను వాక్య ధ్యానములు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని విలాప వాక్యములు 3:31 నుంచి ధ్యానించుకుందాం. ప్రభువు సర్వకాలము విడనాడడు అని మనకు వాగ్దానం చేస్తున్నారు. యెరెమయా ప్రవక్త మూలంగా ఈ విలాప వాక్యాలు రాయబడుతుంది. ఆ ప్రవక్త మూలంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కరోజు సర్వకాలము నిన్ను నేను చెయ్యి విడనాడను అనే దానికి అర్థం ఏంటంటే నిన్ను నేను చెయ్యి విడవను అని దేవుడు పలుకుతున్నారండి. మన యేసయ్య కల్వరి సిలువలో తండ్రి దగ్గర ఆయన ఒక ప్రార్థన చేస్తున్నారు. ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పి. అర్థం ఏంటి? నా తండ్రి నన్ను ఎందుకు చెయ్యి విడిశావు అని చెప్పి ఆయన అంగలాయిస్తున్నారండి కల్వరి సిలువలో. ఎవరి కోసం అంటే మన కోసం అండి, నీ కోసం, నా కోసం. యేసయ్య మన పాపాల్ని మోసిన దేవుడుగా ఆ కల్వరి సిలువలో నిలబడేటప్పుడు, ఆయన ఏలాడబడేటప్పుడు ఆయన చేసిన ఒక ప్రార్థన మన కోసం ఆయన చేయబడబడాడంట. ఎందుకంటే నిన్ను నన్ను చేయబడవకుండా ఆయన పట్టుకొని నడిపించేదానికి. మీరు ఆదికాండం 28:15 చదివేటప్పుడు యాకోబుతో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు. యాకోబు, నేను నీకు మాత్రం దేవుడు కాదు, అబ్రహాం దేవుడు, ఈసాకు దేవుడు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నీ జీవితంలో నెరవేర్చబోతున్నాను. నీకు చెప్పిన, నీకు పలికిన వాగ్దానాన్ని నేను చేసి ముగించే వరకే నిన్ను చెయ్యి విడనాడుడు అని చెప్పి దేవుడు అతని దగ్గర వాగ్దానం చేస్తున్నారు. అదే దేవుడు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఏం తెలుసా? ఎల్లప్పుడూ నేను నిన్ను చెయ్యి విడవను. ఏది వచ్చినా ఏది రాకపోయినా సర్వకాలము విడనాడడు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఒక్కరోజు కూడా మనం ఆరాధించే దేవుడు మనల్ని చేయి విడిసే దేవుడు కాదండి. ఒకవేళ మీ స్నేహితులు, మీ కూడా పుట్టిన వాళ్ళు, మీ తల్లిదండ్రి మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చేయి విడిసి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చండి. నువ్వు ఎందుకే పనికిరావు అని చెప్పి ఉండొచ్చు. అది దేవుడు చెప్తున్నాడు. ఏదైనా కూడా సరే నిన్ను చెయ్యి విడనాడడు అని చెప్పి దేవుడు పలుకుతున్నారు. కారణం ఏంటంటే నీకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నారు. అందుకోసమే నేను చెయ్యి విడవడంట. యెహోషువ 1వ అధ్యాయంలో చదివేటప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏంటంటే, ఇదిగో యెహోషువ భయపడబాకు, మోషే చనిపోయాడని. నేను మోషేతో ఎలాగ ఉన్నానో అదేలాగా నేను నీతో ఉంటాను, నేను విడనాడడు అని చెప్పి దేవుడు అతనితో వాగ్దానం చేస్తున్నారండి. He will never leave you, never forsake you. That's the promise of God. అయితే నేను ఏం చేయాలంటే ఈ వాక్యం చూడండి, ఈ వాక్యం ప్రకారం మనం లోబడి నడుచుకొని మనల్ని సృష్టించిన దేవుని మనం పట్టుకొని ఈ జీవితంలో మనం నిలబడితే చాలు. ఏమొచ్చినా, ఏమి రాకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, ఒకవేళ నీ శరీరం బలమే నిన్ను చేయి విడిసినా, నిన్న కన్నవాళ్ళు, నీ పిల్లలు నిన్ను చేయి విడిసినా, దేవుడు నిన్ను చేయి విడవనండి. హల్లెలూయా. డాక్టర్స్ కూడా చేయి విడవచ్చు. ఇంకంతే మా వల్ల అవ్వదండి, మేము అన్నీ ట్రై చేసేసాం, ఏమన్నీ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ మేము ట్రై చేసాం, ఇంక మా వాళ్ళు కుదరదు అని చెప్పి వాళ్ళందరూ మమ్మల్ని విడిసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి చేయి విడిసినా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను చేయి విడవను. హల్లెలూయా. నన్ను చిన్నప్పుడు దేవుడు నా చేయి పట్టుకున్నారండి. ఇంతవరకు నా దేవుడు నన్ను చేయి విడిసిందా నేను చూసిందే లేదు. అదేలాగా దేవుడు మీకు కూడా చేస్తారండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా చేయరు. ఒకవేళ కొత్తగా ఈ డైలీ మన్నా మూలంగా మీ యేసయ్యని మీరు నమ్ముకొని ఉండొచ్చు. ఇది చూసేటప్పుడు మీ పరిస్థితులు చాలా మోసంగా ఉండొచ్చు. మీకు విరోధంగా మనుషులు లేయచ్చు. ఏది ఎక్కడ ఉన్నా కూడా సరే నువ్వు యేసయ్య వైపు తిరిగి యేసయ్యా అని చెప్పి ఆయనతో నిలబడి ప్రార్థన చేసి యేసయ్యని నువ్వు నమ్మేటప్పుడు ఆయనని చెయ్యి విడవడండి. ఆ విశ్వాసంతో పలకండి, ఆ విశ్వాసంతో నిలబడండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి, ఘనత, మహిమ మీ నామానికి చెల్లిస్తున్న వాక్య భాగం విని ఒక్కొక్క పిల్లల్ని మీ చేయి విడవకుండా నడిపించే దేవుడు మాత్రం కాదు, మోసే దేవుడు అయ్యా. మమ్మల్ని మోసి మమ్మల్ని నడిపించి యేసయ్యా మీ నామములో మమ్మల్ని బలపరిచే దేవుడికి ముందు మేము వచ్చి నిలబడుతున్నాం. మీ పిల్లల జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక. అయ్యా, మీపై నమ్మకం పెట్టేదానికి మాకు ఆసక్తిని, కృపని చూపించండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.